నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ఈరోజు ఒక అనాలిసిస్ మీ ముందుకు తీసుకొచ్చిన. కేటీఆర్ రీసెంట్గా చేసినటువంటి వ్యాఖ్యలు ఏం వ్యాఖ్యలు చేసిండంటే, ఒక్కసారి మనం నల్గొండ జిల్లాలో అట్లాగే సూర్యాపేట నల్గొండ జిల్లాలో ఓఆర్ఆర్ బాధితులు కేటీఆర్ను కలవడానికి పోయినప్పుడు ఉద్దేశించి కొన్ని మాటలు అన్నాడు. ఆ మాటలకు సంబంధించి వాస్తవాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఆయన ఏమన్నాడు ఒక్కసారి చూద్దాం ఆ వీడియో. మీరు భువనగిరిలో గెలిపించారు, మునుగోడులో గెలిపించారు, మొత్తం నల్గొండ జిల్లా అంతా కూడా గెలిపించినారు, ఇంకా చాలా చోట్ల కూడా గెలిపించినారు. దాని దయతోనే మీ దయతోనే ఇలా కాంగ్రెస్ గద్దెనెక్కింది, అధికారంలో కూర్చున్నది. వాస్తవం మీరందరూ నల్గొండ జిల్లాలో గుద్దితే మా అధికారం పోయింది, కాంగ్రెస్ వాళ్ళకి అధికారం వచ్చింది. ఇది వాస్తవం. 12 సీట్లలో మేము గెలిచింది ఒకటే నల్గొండలో. అది కూడా ఎక్కడ? నల్గొండ మొత్తం భారతదేశంలో నంబర్ 1 జిల్లా వరిధాన్యం ఉత్పత్తిలో. కేసీఆర్ ఏమో మీకు గుట్ట మంచిగా చేసి మంచిగా మెడికల్ కాలేజ్ నల్గొండలోటి, సూర్యాపేటలోటి, యాదాద్రిలోటి 3 మెడికల్ కాలేజీలు. చూశారు కదా ఏం మాట్లాడిండో కేటీఆర్. సాక్షాత్తు కేసీఆర్ కొడుకు కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమన్నాడు? ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే బీఆర్ఎస్ పార్టీని అధికారం నుంచి దింపి కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించింది ఈ నల్గొండే అని ఆ మాటల వెనుక ఉన్నటువంటి సారాంశం. మరి వాస్తవమేనా అంటే చూద్దాం ఒక్కసారి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని గెలిచి ఒక బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గెలిచిండు. ఇంకా 11 కాంగ్రెస్ పార్టీ ఖాతాలకు పోయినాయి బీఆర్ఎస్ పార్టీ నుండి. కాబట్టి ఇది జీర్ణించుకోలేక కేటీఆర్ ఈ మాటలు మాట్లాడిండు. మరి ఈ జిల్లా కేటీఆర్కు అనుకూలంగా మారితేనా వాళ్ళ పక్షాన ఉంటాడా? కేటీఆర్కు ఓట్లేస్తేనే, బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి అధికారంలోకి తీసుకొస్తేనే, మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపిస్తేనే ఈ బాధితులకు అండగా ఉంటాడా కేటీఆర్? ఒక్కసారి ఆలోచించాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పేదలు బాధితులు మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకు బాసటగా అండగా ధైర్యం ఇవ్వాల్సినటువంటి అధికారం, ఆ శక్తి ఏ పార్టీకైనా ఉండాలి. వాళ్ళకు అండ ఇవ్వకపోగా అవమానించేకరంగా నల్గొండ జిల్లాను అవమానించేకరంగా మాట్లాడుతున్నాడు కేటీఆర్. మరి నల్గొండ జిల్లా చాలా చైతన్యవంతమైనటువంటి జిల్లా. తెలంగాణ సాయుధ పోరాటంలో ఇంటికొక్క వీరుణ్ణి అందించిన జిల్లా నల్గొండ జిల్లా. నెహ్రూ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి చైతన్యం తీసుకొచ్చినటువంటి గడ్డ ఈ నల్గొండ జిల్లా. నెహ్రూ పోటీ చేసిండు వేరే దగ్గర, మన దగ్గర రావినారాయణ రెడ్డి పోటీ చేస్తే నెహ్రూ కంటే ఎక్కువ మెజార్టీ సంపాదించిండు రావినారాయణ రెడ్డి. అట్లాంటి జిల్లా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ ఇంటికి పోయినా ఏ ఊరికి పోయినా తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం ఉంటుంది. ఊరికి ఖచ్చితంగా 1, 2, 10 స్తూపాలు ఉంటాయి. అట్లాంటి గడ్డ చాలా చైతన్యవంతమైంది. ఎవరికి ఓట్లు వేయాలి, ఎవరిని సీటు మీద కూర్చోబెట్టాలి, ఎవరికి కొమ్ములు వచ్చినాయి ఆ సీటు మీద దింపాలనేటువంటి చైతన్యవంతంతో ఆలోచించేటువంటి గడ్డ ఈ నల్గొండ జిల్లా గడ్డ. కాబట్టి నల్గొండ జిల్లా మీద అక్కస్తోనే ఈ మాటలు మాట్లాడిండు కేటీఆర్. మరి కేటీఆర్కు వచ్చే ఎన్నికలలో ఈ నల్గొండ జిల్లా ప్రజల ఓట్లు వద్దనుకుంటున్నాడా? ఆ బాధితులు కలిస్తే ఆసరగా ఉండాల్సినటువంటి కేటీఆర్ వాళ్ళని ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏంటి? ఎందుకు మాట్లాడిండు కేటీఆర్? ఆ మాటలు మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమైనా నష్టం జరిగేటట్టుందా, లేదా ఆ మాటల వెనుక ఓట్లు ఫుల్గా ఏమన్నా బీఆర్ఎస్కు లాభం చేకూర్చే విధంగా ఉన్నాయా? ఏదేమైనా ఓడినా గెలిచినా ఒకే పందాలో ఉండాలి నాయకుడు. అధికారంలో ఉంటే ఒక మాట, అధికారం లేకపోతే ఒక మాట చెల్లుబాటు కాదు. కేటీఆర్ ఈ మాటల్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నల్గొండ జిల్లా మీ అయ్య జాగిరి కాదు, మీ జాగిరి కాదు, బీఆర్ఎస్ పార్టీ జాగిరి కాదు, ఏ పార్టీ జాగిరి కాదు. ఎవరిని అందరం ఎక్కించాలి, ఎవరిని పాతాళానికి తొక్కాలో అట్లాంటి ఆలోచన చేసే శక్తిగల జిల్లా ఈ నల్గొండ జిల్లా. మీరు ప్రజలకు మంచి చేస్తే ఎందుకు గెలవరు మీ ఎమ్మెల్యేలు? ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోదాడ కాంతలు స్టార్ట్ చేద్దాం. బొల్లం మల్లయ్య యాదవ్ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిండు. ఆయన మీద ప్రజలు కొంత వ్యతిరేకత ఉండడం వల్ల ఆయనను ఓడగొట్టి అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యని ఆమె పద్మావతిని గెలిపించారు. అది కోదాడకు సంబంధించింది. మరి మీ అభ్యర్థి మంచోడైతే ఎందుకు గెలవకపాయే? సూర్యాపేట జగదీశ్వర్ రెడ్డి
ఇదంతా కూడా ఒక డ్రామా నడిచిన తర్వాత మరి చావు తప్పి కన్నులు లొట్టబోయిన చందాన జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేట నుంచి వెళ్ళి ఒక్కడు గెలిచిండు, ఏకైక లింగం ఉమ్మడి నల్గొండ జిల్లాలో. ఆ తర్వాత ఇక మిర్యాలగూడలో మీ ఎమ్మెల్యే భాస్కర్ రావు ఏం చక్కదనం ఒరగబెట్టిండు. నకిరేకల్లో మీ చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిండు, బీఆర్ఎస్లో ఏరిండు కదా, ఆయన ఏం ఒరగబెట్టిండు. తర్వాత దేవరకొండ ఉన్నొక్క సిపిఐ ఎమ్మెల్యేను గుంజుకుంటుంది, బీఆర్ఎస్ పార్టీలో కలుపుకుంటుంది, ఆయన నోట్లో మట్టి కొడుతుంది, ఆయనకి ఎమ్మెల్సీ రాకపోయే, ఎమ్మెల్యే రాకపోయే, ఉన్న ఎమ్మెల్యే వాయ, ఉన్న పార్టీ వాయ, ఇప్పుడు ఆయన చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. నాగార్జున సాగర్ గట్లనే ఏడిసే, నాగార్జున సాగర్లో నోముల నరసింహని గెలిపించి ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకుని గెలిపిస్తుంది, ఆ నాగార్జున సాగర్ను పట్టించుకునే నాదుడే లేడా, అక్కడ ఓడగొడుతుంది. ఇక నల్గొండకు వస్తే కంచర్ల భూపాలనకు ఇచ్చిర్రు, కంచర్ల భూపాలరెడ్డి ఏం చేసిండు మరి అనేటువంటిది కూడా జనాలు ఆలోచించి ఓటు ఎవరికి ఇచ్చినా మీకు తెలిసిందేనా. అట్లాగే ఇక వస్తే మునుగోడు మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టించి చాలా ఇబ్బందులు పెట్టిండు కదా. కాబట్టి బీఆర్ఎస్ నాయకులే అక్కడ ఉన్నటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిర్రు, అది మీరే ఓడగొట్టుకురు కదా. భువనగిరి పైలశేఖర్ రెడ్డి మీద అసంతృప్తి ఉంది, 2 సార్లు పోటీ చేసి గెలిచిండు, కాబట్టి అక్కడ కొంత కుంభం అనిల్ కుమార్ రెడ్డి వైపు జనాలు మొగ్గిర్రు. ఇక ఆలేరు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అనేక రకాలు భూ కబ్జాలు చేసిర్రు, అవి అని ఆరోపణలు, ఆమె మీద వ్యతిరేకత, ఆమె ఓడిపోయా. బీర్లయ్య సమాజ సేవ చేస్తుండు, కాబట్టి జనం ఈసారి ఆయనకు అవకాశం ఇవ్వాలని, బీసీకి ఇవ్వాలని ఆయనని గెలిపించిర్రు. ఇట్లా ఉమ్మడి నల్గొండ జిల్లాను చూస్తే మీ అభ్యర్థులు బాగలేక ఓడిపోయారు తప్ప, మీ అభ్యర్థులు ప్రజల ప్రేమను పొందలేక ఓడిపోయారు తప్ప, మీ అభ్యర్థులు ప్రజల ఆదరాభిమానాలు ప్రేమను కోల్పోయారు, అందుకనే ఓడిపోయారు. లేకపోతే ఖచ్చితంగా అప్పుడు అందలం ఎక్కించినట్టే ఇప్పుడు కూడా అందలం ఎక్కించేటోళ్ళు కదా. ఇప్పుడు ఎందుకు ఓడగొట్టిర్రు? మీ పని విధానం మంచిగా లేకనే కదా, మీ శాతలు మంచిగా లేకనే కదా మీరు ప్రజలకు దూరమైంది. మళ్ళా ప్రజలను బదనం చేయడానికి ఉమ్మడి నల్గొండ జిల్లా ఓడగొట్టిందని ఎట్లా అంటారు? కేటీఆర్ చెప్పాలి. వెంటనే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని నల్గొండ జిల్లా ప్రజలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు నల్గొండ జిల్లా ప్రజలని ఏం కొనలే కదా. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలను మీరు ఏమైనా కొన్నారా? మీకు ఏమన్నా రాసిచ్చిర్రా మీకే ఓటేస్తామని? ఎవరికి ఓటేయాలో, ఎందుకు ఓటేయాలో, ఎప్పుడు ఓటేయాలో, ఎవరిని ఏడ కూసబెట్టాలో ఈ నల్గొండ జిల్లా ప్రజలకు తెలిసినట్టు మీకు ఎట్లా తెలుస్తుంది? నల్గొండ జిల్లా ప్రజలు చైతన్యమైనని మీకు తెలిసేసరికే మీ సీటు బాయే, మీ కథ బాయే. గిది కేటీఆర్ తెలుసుకోవాలి. ఈ వీడియో కేటీఆర్కు చేరేదాకా జర షేర్ చేయిర్రి.